మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయిన తర్వాత 1 డేకి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటికి రా 2 డేస్ ఉండి పో అన్నది మేడం. పెళ్ళి అయిన 1 డేకి తర్వాత ఎందుకు వెళ్ళినావు అని అడిగితే నా ఇష్టం నేను వెళ్తా అనేసి గొడవ అయింది. ఆమె తిట్టడం, నేను ఒక దెబ్బ కొట్టడం జరిగింది మేడం. కాకుండా మా పైన 498 కేసు బుక్ చేశారు మేడం. మా మదర్కి ఏం సంబంధం లేదు, మా సిస్టర్కి సంబంధం లేదు. మా సిస్టర్ మ్యారేజ్ 1 వీక్లో ఉంటుంది అనగా తెలుసుకొని మా చెల్లె పేరు కూడా అలా మెన్షన్ చేశారు. ఆ 498 ఏ ప్రాతిపదికన పెట్టారు? హరాస్మెంట్ అంటున్నారు అంతే, ఇక అందులో ఏం లేదు. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనకి ఇవ్వలేదు. జాబ్ అంటున్నారు. అమ్మాయి ఏం జాబ్ చేస్తూ ఉంటుంది? సాఫ్ట్వేర్ ఏదో చేస్తుంది మేడం, ఈవై కంపెనీ అని ఒకటి. 1-2 months నుండి ప్రెగ్నెంట్ కాగానే పోతే నా పాపను చూపించకుండా ఆమెను చూపించకుండా చేసింది కాబట్టి నేను తిట్టినా మేడం. మళ్ళీ ఆ 10 days తర్వాత ఏమైంది? ఎందుకు వెళ్ళిపోయింది? 10 days తర్వాత ఫోన్ అడిగితే ఫోన్ ఇస్తలేదు, లాక్ ఓపెన్ చేస్తాడు. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, మళ్ళీ సేమ్ కాల్ చేసి మెసేజెస్ చేసి గలీజ్గా తిడుతూ, అసలు చాలా అంటే మెసేజెస్ లో కూడా గలీజ్గా తిట్టి లేకపోతే లేదు, మా ఇంట్లో వచ్చి ఫోన్ యూజ్ చేయొద్దు, జాబ్ మానేయాలి, ఇంట్లో వాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంకా నేను చెప్పినట్టునే ఇంట్లో ఉండేది ఉంటారా లేకపోతే లేదు, అది ఇది. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొట్టి, నేను ఇంట్లో బయట ఎవరికైనా ఫోన్ చేస్తా అని ఫోన్ పగలు కొట్టినాడు. ఇప్పుడు దీనికి ఏంటి జస్టిస్ అంటారు? ఆమెకు అనిపించింది నా ఫోను నా పర్సనల్ అన్ని అడుగుతున్నాడు, ఇవి తవ్వుతూ ఏమన్నా. తనకు కావాల్సింది ఏంటంటే ఆ పాప మీద చాలా ప్రేమ వచ్చేసింది. అంటే తన వల్లనే పుట్టింది, ఆమె కూడా ప్రేమ చిన్నమే, కానీ ఇట్లా చేస్తుంటే ఇంకా కోపం వస్తుంది మేడం. నమస్తే, వెల్కమ్ టు iDream. చట్టం ఎవరికి చుట్టం కాదు. నేను మీ మాధురి. వి స్టాండ్ ఫర్ లా, వి స్టాండ్ ఫర్ జస్టిస్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ అరుంధతి గారు, హ్యూమన్ రైట్స్ ఇన్వెస్టిగేషన్ అడ్వకేట్ తను, అండ్ బాధితులు సాయి కిరణ్ గారు ఉన్నారు. సో ఇద్దరితో మాట్లాడి ఈరోజు మనకి ఒక లీగల్ కేసు వచ్చింది, ఆ కేసు గురించి మాట్లాడి అసలు ఎవరిది తప్పు ఏంటి అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. అరుంధతి గారు, కేసు మీ దగ్గర వరకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ అంటే నేను హ్యూమన్ రైట్స్లో అన్ని ఇట్లా లీగల్గా భార్యాభర్తలు కొట్లాడే కేసులన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు వెలుకలోకి తీసి మళ్ళీ వాళ్ళ తరఫున వాదిస్తాను. అట్లా పబ్లిసిటీ అయింది. సో ఈ అబ్బాయి అట్లా పబ్లిసిటీలోనే వచ్చిండ్రు. మీకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయితో మీరు బేర్ చేసినవి, ఆ తర్వాత అసలు స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది అనేది చెప్పండి. ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయిన తర్వాత 1 డేకి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటికి రా 2 డేస్ ఉండి పో అన్నది మేడం. పెళ్ళి అయిన 1 డేకి నేను ఇప్పుడే కదా 10 days తర్వాత 1 week తర్వాత పో అంటే వాళ్ళ మమ్మీ చెప్పిందని చెప్పేసి వెళ్ళిపోయింది మేడం. వద్దని చెప్పిన 1-2 days. మ్యారేజ్ అయిన 2 days కి ఓకే. వెళ్ళిన తర్వాత మళ్ళీ పోయి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్, వాళ్ళ బావ వాళ్ళ పాపది ఎవరిదో బర్త్డే అంటే అసలు పెళ్ళి అయిన తర్వాత మా మదర్కి ఫాదర్కి చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ ఏమున్నా అవి ఏం చెప్పకుండా అమ్మాయికి ఫోన్ చేసి రమ్మంటే ఆమె మా మదర్ని ఫాదర్ని అడిగితే మేము రాము అని చెప్పేసారు. నన్ను అడిగితే నేను రానని చెప్పిన. పెళ్ళి అయ్యి 10 days అవుతుంది, నాకు బయట తిరగడం నాకు ఇష్టం లేదంటే ఒక్క ఆమె వెళ్ళిపోయింది మేడం. పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినా కూడా రాలే. రాత్రి 11 o'clock వాళ్ళ డాడీ తీసుకొచ్చి దింపేసి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళినావు అని అడిగితే నా ఇష్టం నేను వెళ్తా అనేసి గొడవ అయింది. ఆమె తిట్టడం, నేను ఒక దెబ్బ కొట్టడం జరిగింది మేడం. కొట్టినాక ఇంకా ఆ రోజు గొడవ అయింది. ఇంట్లో నన్నే తిట్టారు, ఇట్లా ఎందుకు కొట్టినావు అనేసి అనగానే అలా గొడవ అయిపోయిన తర్వాత 2 daysకి మళ్ళీ పోయింది మేడం. ఇంకా పోయిన తర్వాత 1 month తర్వాత స్కూటీ పైన హాస్పిటల్కి వెళ్తుంది. నాకు కనిపించింది, మా గల్లీ వెనకాలనే వాళ్ళ ఇల్లు. రోడ్ మీద కనిపిస్తే ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మీరు కొట్టిన తర్వాత అమ్మాయికి సారీ చెప్పారా? లేదు, చెప్పలేదు మేడం. అయితే ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నా అంటే ఎందుకు అంటే చెప్పలేదు. నేను నా బైక్ పైన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తుంది పాజిటివ్ వచ్చింది అనేసి అన్నది. ఎన్ని రోజులకి? 2 monthsకి మేడం. 2 monthsకి పాజిటివ్ వచ్చింది. మనకు చెప్పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు
అంటే ఇంకా మాట్లాడినా మేడం. మాట్లాడిన తర్వాత నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అడ్వకేట్ దగ్గరకు పోయినా మేడం. రాధిక మేడం అని ఉంటుంది, ఆమె దగ్గర పోయి మామూలుగా నువ్వు మిస్బిహేవియర్, నువ్వు మాట్లాడొద్దు, ఈమె తిట్టొద్దు అని చెప్పేసి ఒక లీగల్ ఒక బాండ్ రాసుకున్నాం మేడం. 2 months ఉంది అప్పుడు పాప ప్రెగ్నెంట్, అప్పుడు 2 months ప్రెగ్నెంట్ ఉన్నాము అప్పుడు. ఓకే. అయితే అక్కడ రాసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసింది మేడం, మా ఇంటికి తీసుకొచ్చిన. బెడ్ రెస్ట్ అని చెప్పేసి డాక్టర్ చెప్పిండు, ఏ హాస్పిటల్లో చూపించుకుంది ఏం చెప్పాలి మాకు అసలు. కాకపోతే ఇక్కడ మేడిపల్లి దగ్గర చెక్ చేసుకున్నప్పుడు చూసిన అక్కడ ఎక్కడో సికింద్రాబాద్లో చూపించుకుంది మేడం, ఇల్లు ఇక్కడ చెంగిచెర్లలో ఉంటే. మాకు ఏ హాస్పిటల్లో చెప్పలేదు, మాకు ఇంటిమేట్ చేయలేదు. నేను పోతే కనుక్కున్నది ఆ విషయం. కనుక్కున్న తర్వాత మళ్ళీ మీకు మీరుగా ఆ అమ్మాయిని హాస్పిటల్కి పట్టుకెళ్ళటం కానీ, తీసుకెళ్ళినా పట్టుకెళ్తానన్నప్పుడు మీరు ఆ అమ్మాయి రమ్మన్నప్పుడు కానీ మీరు వెళ్ళకపోవటం కానీ ఏమైనా జరిగాయా? లేదు మేడం. ఆమె ఆ ఇష్యూ అయిన తర్వాత అడ్వకేట్ దగ్గర రాపించుకున్నాక బ్లాక్లోనే ఇంటికి తీసుకొచ్చినా కదా మేడం. ఇంటికి తీసుకొచ్చి అన్ని చూపించుకుని, ఆ బెడ్ దిగకుండా అన్నం మా మమ్మీ వండి పెట్టింది, అన్ని బెడ్ మీద తీసుకుపోయి టాబ్లెట్స్ అన్ని తీసుకుపోయి ఇచ్చిన మేడం. ప్లేట్ కూడా తీయకుండా నేనే తీసుకుపోయి తీసిన. 10 days అంత మంచిగా చూసుకున్న తర్వాత మళ్ళీ గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ పోయింది 10 daysకి, మళ్ళీ 10 days ఉండి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు. ఇక రాకుండా సతాయిస్తుంది, బ్లాక్లో పెట్టింది. నువ్వు పాప ఉందని స్ట్రాంగ్ అయిపోయి ఎట్లయినా వస్తాడు అనేసి అట్లా చేసింది మేడం. ఇంకా తర్వాత నేను మళ్ళీ 7 months 8 months తర్వాత ఊకే ఫోన్ చేస్తుంటే బ్లాక్లోనే ఉంటే మిస్ కాల్ చూసి ఎందుకు ఫోన్ చేస్తున్నా అది మాట్లాడుకొని తిట్టుకున్నా మేడం. తర్వాత ఆ అమ్మాయి మిమ్మల్ని బ్లాక్ చేసిందా? బ్లాక్ లో పెట్టింది మేడం. అయితే నేను హాస్పిటల్ కి తీసుకుపోయిన, అయినా కూడా వాళ్ళ ఇంట్లో చేస్తారు మేడం మొత్తం గొడవ. ఆమెని మళ్ళీ హాస్పిటల్ కూడా కార్లో నేను ఒక 4-5 times తీసుకొని పోయినా. హాస్పిటల్ తీసుకొని పోయినా, డెలివరీ అయ్యే ముందు రోజు కూడా నాకు చెప్తే నేను పోయి చూసేసి వచ్చిన. హాస్పిటల్లో కూడా గొడవ చేసారు మేడం. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత పాపని చూడడానికి పోతే స్నానం చేపిన ఒక యాదమ్మ అని ఒక ఆమె ఉండే మేడం. పాపకు స్నానం ఎక్కడ మీ ఇంటి దగ్గర అంటే మా ఇల్లు వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది ఆమె. కాకపోతే మాది ఒకటే గల్లీ, మా గల్లీ వెనకాల మా మిస్సెస్ వాళ్ళ గల్లీ, ఆ పక్క గల్లీలో ఏమి ఉంటది. ఆమెను తీసుకొని వెళ్ళిన, పాపకు స్నానం చేపిస్తా అని కొత్త బట్టలు అన్ని తీసుకొని పోయినా మేడం. డాక్టర్ చెప్తే ఏమేమి తీసుకురామంటే అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేసిన. అవి వేయకుండా చినిగిపోయిన బట్టలు అవి కట్టింది మేడం పాపకి. నాకు నచ్చలేదు. ఎందుకు కట్టినా అంటే ఒక గలీజ్గా మాట తిట్టింది, నేను తిట్టినా. వాళ్ళ చెల్లెకు సంబంధమే లేదు, కారం తీసుకొచ్చి కళ్ళల్లో వేసింది మేడం. మీరు వెంటనే ఏం చేశారు? కళ్ళలో కారం వేసి కళ్ళు దూడుచుకుంటూ బయటకు వచ్చి తిట్టుకుంటూ బయటకు వచ్చిన. వాళ్ళ ఇంట్లో మా మమ్మ ఉంది, ఆమె కూడా ఉంది, ఇద్దరు ఉన్నారు సాక్ష్యం. అలానే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని ఐడియా రాలేదా మీకు? కంప్లైంట్ పిఎస్కి వెళ్ళిన, పిటిషన్ వేసిన, మాట్లాడుకుంటాం అనేసి అనుకొని నేను పిటిషన్ వేసేసి వచ్చిన మేడం. అదే రోజు హోలీ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 days తర్వాత వాళ్ళు ఏం కాంప్రమైజ్ కాకుండా మా పైన 498 కేసు బుక్ చేశారు మేడం. మా మదర్కి ఏం సంబంధం లేదు, మా సిస్టర్కి సంబంధం లేదు. ముగ్గురు, మా సిస్టర్ మ్యారేజ్ 1 week ఉంటుంది అనగా తెలుసుకొని మా చెల్లె పేరు కూడా అలా మెన్షన్ చేశారు. మా చెల్లె ఉస్మానియా డాక్టర్ మేడం, ఆమెకి ఏం సంబంధం లేదు, ఆమెతో ఆమె కాంటాక్ట్ కూడా లేదు కనీసం. మా చెల్లె పేరు మెన్షన్ చేశారు, మా మదర్కి ఏం సంబంధం లేదు. ఏమన్నా ఉంటే నేను తిట్టడం, నా మీద కేసు పెట్టవచ్చు, ఏమన్నా చేయొచ్చు. వాళ్ళని ఇన్వాల్వ్ 498A కేసు పెట్టడానికి మీ దగ్గర నుంచి డౌరీ హెరాస్మెంట్ కానీ లేదు అంటే మీరు ఆమెని డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారనే కానీ ఈ ప్రాతిపదికన 498A పెడతారు. మీరు కేసు డీటెయిల్స్ వాళ్ళవి కూడా చూసుంటారు. 498A పెట్టడానికి వాళ్ళకి 498 పెట్టారా? పెట్టారు వాళ్ళు. పెడితే ఓకే, ఆ 498 ఏ ప్రాతిపదికన పెట్టారు వాళ్ళు? అసలు ప్రూఫ్ లేదు, అందులో ఏం లేదు, దాంట్లో ప్రూఫే లేదు. 498A చెల్లుబాటే కాదు, అది కాదు. వాళ్ళు ఏ ప్రాతిపదికన వీళ్ళు ఏమేం చేశారని 498A పెట్టారు? ఏమన్నా అంటే హరాస్మెంట్ అంటున్నారు అంతే. ఇక అందులో ఏం లేదు. దాంట్లో FIR కాపీ కూడా మనకి ఇవ్వలేదు. ఇంకా కోర్టు ఓపెన్ కాలేదు కదా, కోర్టు నుంచి తీసుకోండి అని అన్నారు పోలీస్ స్టేషన్ పోతే. ఎందుకు పెట్టిండ్రు మీరు? అసలు అదే రోజు ఇద్దరు వచ్చిండ్రుగా పోలీస్ స్టేషన్కి. మరి 498B ఆమెను కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? కారంపొడి పోసి కొట్టినప్పుడు 326 వస్తుంది కేసు. అసలు భార్యనే వద్దనే సిచ్యువేషన్కి వచ్చిండు అబ్బాయి. కారంపొడి పోసి కొడతారా? ఇట్లాంటి అమ్మాయితో నేను కాపురం చేయను, నాకు అనుకూలంగా ఉంటుంది అనుకొని బిజినెస్కి అన్ని విధాలుగా నాకు సహధర్మచారిణి కావాలని అనుకొని చేసుకున్నప్పుడు, ఒకవేళ నీకు తల్లిదండ్రి చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళే కావాలనుకుంటే ముందే మాట్లాడుకునేది ఉండే. అప్పుడు అతను అంటుండే సరే అమ్మ నాకు చెల్లెది అంటుండే. కానీ ఇప్పుడు పెళ్లి కాగానే ఎప్పుడు చూసినా అమ్మగారింటికే పోతానని అంటే ఏమన్నట్టు అనేసి నేను ఫోన్ చేసిన అమ్మాయికి. చేస్తే ఏమంటదంటే, ఏం లేదు బాగా హరాస్ చేస్తాడు. ఏం హరాస్మెంట్ అమ్మా, ఏం హరాస్మెంట్ అసలు?
ఏం హరాస్మెంట్ అంటే చెప్పదు, హరాస్మెంట్ అంతే. మ్మ్. వాళ్ళ లాయర్తో కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఆయన కూడా ఏదో చెప్పొద్దు, 20 రోజులకు మస్తు హరాస్మెంట్ చూపించారు కాబట్టి వచ్చేసినాం. అసలు అందులో ఏం మెన్షన్ చేసిందంటే పోలీసులు అందులో కూడా ఏం చూపించారు, అసలు ఏం లేదు. అంటే ఈ అబ్బాయి కట్నం అడిగినట్టు కానీ లేకుంటే కట్నం ఏమైనా ఒక్క రూపాయి తీసుకోలేదు. కట్నం అంటే 2 lakhs ఇచ్చారు మేడం. మ్మ్. ఆ 2 lakhs ఇచ్చారు. ఇంకో గోల్డ్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఆ గోల్డ్ ఏం పెట్టారో మాకు తెలియదు. 10 తులాల బంగారం ఆమె దగ్గరనే ఉంది. మ్మ్. అసలు డబ్బుల గురించి కాదు మేడం, ఆమె శాలరీ కూడా నేను అడగలేదు ఇప్పటివరకు. ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళు 1 ఎకర్ ల్యాండ్ ఇస్తున్నారు, ఆ ల్యాండ్ గురించి నేను అడగలేదు. ఏడుంది పొలం అనేది కూడా నేను చూడలేదు. నేను ఏంటంటే ఇంట్లో మంచిగా మమ్మీ డాడీని మంచిగా చూసుకుంటా అంటే చూసుకుంటా అన్నది. ఇంట్లో మంచిగా చూసుకుంటా అని చెప్పి నేను మ్యారేజ్ చేసుకున్నాను అంతే మేడం. నాకు పైసల గురించి ఏం బాధ లేదు. ఆమె చేసి ఇస్తానే చేసి పెడితేనే మేము బతకాలని కూడా ఏం లేదు. జాబ్ అంటున్నారు, అమ్మాయి ఏం జాబ్ చేస్తూ ఉంటుంది? సాఫ్ట్వేర్ ఏదో చేస్తుంది మేడం, ఈవై కంపెనీ అని ఒకటి ఉంది, ఎంఎన్సీ. ఓకే, ఎంఎన్సీలో జాబ్ చేస్తుంది అమ్మాయి. మ్మ్. ఇంకా ఆ జాబ్ చూసుకొని అంతా చేస్తారు మేడం. ఇక అమ్మాయి అయితే ఒక మాట అన్నది, ఏమన్నదంటే ఇంత ఇచ్చేది ఉంటే ఇంత ఇచ్చే వాళ్ళని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే బాగుండేది, మస్తు మంది వచ్చారు కానీ నేను వద్దనుకున్నా అని అన్నాడు, అందువల్ల ఇది హరాస్మెంట్ అనిపించింది అన్నది. హ? అంటే నీకన్నా మంచి మంచి వాళ్ళు వస్తారు, నేను వాళ్ళని చేసుకోకుండా నేను చేసుకున్నా అని అరెస్ట్ చేసిండు అన్నది. మ్మ్. దానికి కరకట్నానికి సంబంధం లేదు అసలు. 10 తులాల అది అడిగినప్పుడు అన్న ప్రూఫ్ ఉంటుంది కదా మేడం. అది అడిగినా అన్న కానీ మెసేజ్లో నేను తిట్టడం, మెసేజ్లో అయితే తిట్టినా మేడం. ఎందుకంటే నా భార్య లేకపోతే ఎవరైనా 1-2 months నుండి ప్రెగ్నెంట్ కాగానే పోతే నా పాపను చూపించకుండా ఆమెను చూపించకుండా చేసింది కాబట్టి నేను తిట్టినా మేడం. మ్మ్. తిట్టినప్పుడు దాని గురించి కొట్లాడమను, పాపను చూపించకుండా ఉండొద్దు కదా. మ్మ్. ఓకే, మరి 498A పెట్టేంత వరకు మీరు ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు రూల్స్ ఉన్నాయని చెప్పేసి నార్మల్ గా పోయి పెట్టేసింది మేడం కేసు. ఆ రోజు జరిగింది నాకు, అసలు కారం కళ్ళలో వేసింది నాకు. వాళ్ళు రిటర్న్ కేసు పెట్టేసి వచ్చారు. సాక్ష్యం కూడా ఉంది, ఐ విట్నెస్ ఉంది మాకు. సాక్ష్యం ఉన్నారా? యాదమ్మ అనేటమే సాక్ష్యం మేడం. యాదమ్మ ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది మేడం. ఆమె స్నానం చేయించడానికి అని పోయింది ఆ రోజు. ఓకే, ఆమె లైవ్ లో ఉంది మేడం. లైవ్లో అయితే వాళ్ళు అసలు మామూలుగా పోలీసులను అడిగితే కూడా ఒకటే చెప్తున్నారు, ఏంటంటే 498A అనేది ఆడవాళ్ళకు ఒక రక్షణ చట్టం కాబట్టి మేము నమోదు చేసినాం. ఇక నువ్వు తగ్గాలి, నువ్వు తగ్గినట్టు ఏమన్నా రాసిస్తేనే ఆమె వస్తుంది తప్ప లేకుంటే రాదని వాళ్ళు అంటారు. మీరు తగ్గారా? తర్వాత మళ్ళీ ఏమైనా అమ్మాయి మీద అరవటం అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినప్పుడు ఆమెతో రూడ్ గా మాట్లాడటం లాంటివి ఏమైనా చేశారా? ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అసలు నాకు కలిసిందే 4-5 times అంతే మేడం. ఓకే, నేను ఇంకా ఆ టైంలో హరాస్మెంట్ ఏముంటుంది మేడం, ఒక 15-20 ఇంకా నేను ఊరికే తిరుగుతున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి 326 పెట్టండి, ఎందుకు పెట్టలేదు ఆ రోజు? ఇద్దరికి పెట్టాల్సింది, ఇద్దరు కాంప్రమైజ్ అవుతుండే కదా, నా మీద నువ్వు నీ మీద నేను పెట్టుకున్నాం నడు అనేసి. మీరు ఎందుకు ఒకవైపే ఉన్నారని అడిగిన నేను, స్టేషన్ల చుట్టూ తిరిగిన నేను. కానీ లాభం లేదు. ఆడవాళ్ళు ఎట్లా అంటే అట్లా ఆడవాళ్ళదే నడుస్తుందమ్మా అంటే, మరి పురుషులను పోగొట్టుకుందామా మనం? నాకు కూడా అందరికి మగ పిల్లలు ఉంటారు, మరి మగ పిల్లలను కూడా వద్దనుకుందామా? అమ్మ యాదమ్మేనా మాట్లాడుతుంది? సాయి కిరణ్ గారు మీకు తెలుసా? హైదరాబాద్. ఆ రోజు మీరున్నారు సాక్ష్యంగా అని చెప్పి అంటున్నారు. మీరు ఆ రోజు ఏం చూసారమ్మా? అమ్మాయికి నీళ్ళు పోయామని అడిగేది వీళ్ళు. అయితే పోతానని పోయినా, ఒక రోజు పోసి వచ్చినా తీసుకుపోయాడు అమ్మాయికి బుడ్డ పిల్లకు. ఎన్ని రోజుల పిల్ల అప్పటికి ఆమె పాప? చిన్న పాప. వారం కూడా వెళ్ళలే, ఇంకా 6 రోజులు 7 రోజులు 6 రోజులు 5 రోజులు మరి. ఓకే, అయితే మేము పోయేసరికి పాతవి కట్టింది. ఇవన్నీ కట్టినావు, నేను కొత్తవి తెచ్చిన కదా, కొత్తవి ఉన్నాక పాత ఎన్ని కట్టినావు అని ఆ బాబు అన్నాడు. అనగానే ఏ కడితేంది, అయ్యే కడతాయి కట్టొద్దాక, అయ్యే కడతాయి కట్టొద్దాక అని ఆమె తాకాల్సింది. నేను తెచ్చిరే కట్టమంటున్నావు, నువ్వు నాటకాలు ఆడుతున్నావు ఎందుకే, నువ్వు ఈ గట్టక పాత ఎన్ని కట్టినావు నాకు నా బిడ్డకు అని ఆయన అన్నాడు. ఇద్దరు చెరొకటి కయ్య రూకో సాయి ఒకటి కడతారు కానీ ఊకో సాయి అని నేను అన్నా. ఇక అనగానే వాళ్ళ మామ వీళ్ళిద్దరు కసిగిసి అనుకుంటారే ఉంది. ఇక వాళ్ళ అమ్మ సాయి వాళ్ళ అమ్మ అన్నే ఉంది, నేను అన్నే ఉన్నా, ఆయన భార్య మంచాలే ఉంది. ఏది పిల్ల అట్లే ఉరుతాను, నిన్నయాలో 6 రోజులు 7 రోజులు కాలేదు ఆపరేషన్ చేయించుకొని, ఎందుకు అట్లా ఉరుతాను, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని అంటే, కావాలా నేను కావాలంటే ఎందుకు తిన్నదరగక నా ఎందుకు అట్లా మాట్లాడుకున్నావు నువ్వు? ఇందులో అది కాదు, ఇందులో సాయి తప్పు ఎంత ఉండదంటారు మీరు? సాయి తప్పు ఏమైనా ఉందంటారా? అయితే తప్పు లేదమ్మా. అంత ముందు మీరు ఆమె వాళ్ళతో పాటు వెళ్ళారు కదా, అందుకే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారేమో. సాయం తిట్టలేదు అక్కడ?
అమ్మా చాయ్ తిట్టుడంటే ఇక కారం పోసినంగా ఆ పిల్లగాని కళ్ళు మైన వరకు కానీ కూతలు అయితే ఆ పిల్లగాడు అయితే ఏమనలేదమ్మా. మరి ఇక అంత ముందు వాళ్ళు ఏమనుకుర్రో వాళ్ళ గురించి ఏమి జరిగిందో ఇక మనకైతే తెలియదు మేడం. ఇక పిల్లగాడు మాత్రం వాళ్ళు అయ్యే వచ్చే వరకు చంపుతా నువ్వు ఎందుకు వచ్చావు అని అన్నాడు. ఓకే, ఎవడైనా మీదకి వచ్చినప్పుడు అంటాడుగా నా మీదకి ఎందుకు వస్తున్నావు, ఒక్కరు కాదు ఒక్కరి మీదకి 4 ఊరుకొచ్చే వరకు వాళ్ళు ఆళ్ళ మేము పోయేసరికి పూరీలు చేసి కూడా కూర్చోరు. అమ్మాయి అబ్బాయి అనుకున్నప్పుడు వాళ్ళకే నువ్వు చెప్పు. కాకపోతే తల్లి ఉంటే ఏళ్ళు కొడక ఎందుకు నిమ్మలంగా గొడవ ఎందుకు బిడ్డ, మనం ఏం ఇచ్చుకున్న కాడ ఎట్లుంటది మేడం, అది జరగాలి. కానీ వాళ్ళకు ఆ పిల్లకు సంసారం చేద్దారన్న ఉదయం అయితే లేదు మేడం. సరే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ రోజు కారం జల్లారు, ఓకే. ఆ తర్వాత మీరు మళ్ళీ ఆమెతో కలవడానికి కానీ మాట్లాడటానికి వెళ్ళలేదా? బ్లాక్ లో పెట్టింది మేడం మొన్న మ్యారేజ్. బ్లాక్ లో పెట్టడం కాదయ్యా, ఇంటి కాదు. ఇలాంటివి పోలీస్ స్టేషన్లు కోర్టులకి వెళ్ళేటప్పటికే పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటారు. మీ పెళ్ళి ఎవరైతే కుదుర్చారో వాడు పెద్ద మనుషులతో కూర్చుంటారు. పెద్ద మనుషులు మాట్లాడారా వెళ్ళి? పెద్ద మనుషులు మాట్లాడతాం అంటున్నారు, వాళ్ళు వస్తలేరు మేడం. వాళ్ళ మామ మాట్లాడిండు మొన్న, మా మామకు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడి చెప్తాను కావాలని సస్పెన్స్ పెడుతున్నారు, కానీ పాపను అయితే చూపించట్లేదు మేడం నాకు. అసలు మీరు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇష్టం ఉంటేనేమో మా ఇంట్లో ఉండాలి మేడం, మా సారీ చెప్పి మా ఇంట్లో ఉండాలి. లేదనుకో పాపనన్నా చూపించాలి నాకు. ఆమె నాకు ఇష్టం. సారీ చెప్పకపోతే వద్దా? మొదట మీరు కొట్టారు ఆమెని, కొట్టారు. ఆ అమ్మాయికి అప్పుడు సారీ చెప్పారా? చెప్పలేదు మేడం, కానీ అసలు చెప్పకుండా అట్లా ఫంక్షన్కి వెళ్ళొద్దు కదా మేడం. బాగా 10 రోజులలో ఎట్లా వెళ్తారు మేడం, పెళ్ళైనా 10 రోజులు ఎవరైతే వెళ్ళారు కదా అట్లా మేడం. ఇప్పుడు చెప్పుకునే పద్ధతి ఒకటి ఉంటది సాయి. అది ఎలా అంటే ఇప్పుడు ఒకటి కొట్టడం అని అంటే అది పీక్స్, అది చెప్పే రీతి కాదు. ఏదైనా ఇప్పుడు ఏదైనా మనం చెప్పేటప్పుడు మాటలతో వరకే ఉండాలి. ఎక్కడైనా మనం ఏ చట్టాలు తీసుకున్నా ఏ లాస్ తీసుకున్నా ఒక మనిషిని ఇంకో మనిషిని కొట్టడం చట్టరీత్యా నేరం. దాన్ని ఒప్పుకుంటారా? నేను అందుకే మిమ్మల్ని అడిగాను, కొట్టారు ఓకే, దానికి రియలైజ్ అయ్యి మీరు ఆమెకి సారీ చెప్పారా లేదా అని. సారీ మళ్ళీ తీసుకొచ్చిన మేడం నేను, సారీ చెప్పి కూడా ఇంటికి లేకపోతే రాకుంటుండే కదా. ఇట్లా అయింది నేను కొట్టిన కోపంలా అని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చిన, అడ్వకేట్ దగ్గర పోయి రాపించుకొని వచ్చినాం. బాగుంది నచ్చ చెప్పి రాపించుకొని వచ్చిన. అప్పుడు ఏమన్నది? ఓకే అన్నదా? ఓకే అన్నది, వచ్చి ఉంది 10 days ఇంట్లో ఉంది. మళ్ళీ 10 days తర్వాత కావాలని మళ్ళీ 10 days మంచిగా ఉన్నారా ప్రేమగా? మంచిగా ఉన్నా మేడం. మళ్ళీ ఆ 10 days తర్వాత ఏమైంది? ఎందుకు వెళ్ళిపోయింది? 10 days తర్వాత ఫోన్ అడిగితే ఫోన్ ఇస్తలేదు, లాక్ ఓపెన్ చేస్తలేదు. ఎందుకు చేస్తలేవు అంటే గొడవ చేసుకొని వెళ్ళిపోయింది. సస్పెక్ట్ అంటే దాంట్లో ఏమన్నా ఉందేమో. దాని గురించి మనం మాట్లాడలేం మేడం. ఫోన్ గురించి అంటే మనం మాట్లాడలేం. మన ఫోన్ మన పర్మిషన్ లేకుండా పోలీసులు కూడా ఓపెన్ చేయడానికి లేదు. మనం లెటర్ రాసిస్తేనే పోలీసులైనా ఓపెన్ చేయడానికి ఉంటుంది. హస్బెండ్ అయినా సరే తను ఓపెన్ చేసి తనిస్తే ఓకే, లేకపోతే అది ఎవరు ఓపెన్ చేసి చూసే అట్లా వచ్చినాయి సాయి. ఫీమేల్ మేల్కి ఎంత భర్తవైనా కూడా ఒకప్పుడు ఏముండే అంటే భర్తకు సంబంధించి ఏమున్నా అన్నీ చెప్పుకునేది ఆడది. అయితే అన్నీ చెప్పుకున్నా కొన్ని ఎప్పుడో మ్యారేజ్కి ముందు జరిగినవి కూడా అవన్నీ చెప్పేది కాదు, ఎందుకంటే లేనిపోని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అయితే తన రక్షణ కోసము కొన్ని చెప్పదు ఆడది, అంటే నీతో మంచిగా ఉండాలని, నువ్వు ఆమె మంచిగా ఉండాలని. ఇప్పుడు దీనికి ఏంటి జస్టిస్ అంటారు మీరు? జస్టిస్ అంటే ఇక ఫోను బ్లాక్లో పెట్టింది, ఈయన ఫోన్ చేస్తుంటే బ్లాక్లో పెట్టింది అని అంటే ఆమెకు అనిపించింది నా ఫోను నా పర్సనల్ అని అడుగుతున్నాడు. ఇది తవ్వుతూ ఏమన్నా అనుమానించే కాడికి వస్తాడేమో, ఇంకేమన్నా చేస్తాడేమో, నన్ను ఆల్రెడీ ఒక దెబ్బ కొట్టిండు, ఇంకేమన్నా పెద్దగా అయితే ఏమో, ఎందుకు వచ్చింది బ్లాక్లో పెడితేనే మంచిదని అనుకొని ఉంటుంది. ఓకే, కాదు అసలు ఆ అమ్మాయి ఏమనుకుంటుందో మీరు కనుక్కున్నారా? అడిగాను నేను, ఏంటమ్మా నువ్వు ఫస్ట్ నా దగ్గర రాగా, నేను ఎక్కువ ఫీమేల్ ఓరియంటెడే, నేను మ్యాక్సిమము అబ్బాయిలదే తప్పు ఉంటుంది అనుకుంటా, నమ్ముతా అనమాట. ఈ మధ్యనే మేల్ ఓరియంటెడ్, నాకు కూడా ఒక బాబు ఉన్నాడు, వాడు కూడా అడుగుతూ ఉంటాడు, ఏమ్మా మీకే చట్టాలు ఉన్నాయి అన్నీ మాకు లేవా, మేమంటే నోరు మూసుకొని కూర్చో అన్న, చేతులు కట్టి ఇట్లా పెట్టుకొని కూర్చో అన్న, గాజులు వేసుకొని కూర్చో అన్న అంటుంటాడు. అంటే మేము చచ్చిపో అన్న మీకోసం అంటాడు. అబ్బాయిలో మా అబ్బాయి కనిపించి నేను అన్న సరే నేను మాట్లాడితే ఒకసారి అని ఫోన్ చేస్తే ఏ హరాస్మెంట్ మేడం నాకు భరించలేను అని అంటే, కనీసం అట్లా కాదమ్మా, చెయ్యి దాటిపోకూడదు, మనసులో ఉన్నంత వరకే కాపాడుకోగలం భర్తని,
తర్వాత ఇంకెవరి మీదన్నా మనసులో వచ్చేసింది అనుకో, ఇట్లా ఖాళీగా ఉన్న అబ్బాయిలని ట్రాప్ చేయడానికి చాలా మంది బయట ప్రయత్నిస్తుంటారు. అట్లా వెళ్ళిపోయిండు అనుకో తర్వాత ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా ముందే నువ్వు నీ సంసారం నువ్వు చక్క పెట్టుకో అనేసి అన్న. అంటే మా బావ లాయర్ ఉన్నాడు, ఆయన మాట్లాడతా అంటే నేను పాపను అంట చూపించు మరి అని అంటే ఇక పాపను కూడా చూపిస్తలేదు. ఎంత అడిగినా కూడా నేను వాళ్ళ చెల్లె మీద ఎందుకు పెట్టినావు అమ్మ కేసు, ఆమె లేదు కదా అందులో అంటే తెలియాలి ఆడపిల్లలు అంటే ఏందో అన్నది. 2 రోజులలో పెళ్లి కాబోతున్న అమ్మాయి మీద ఎందుకు పెట్టినావు? ఎవరెవరి మీద కేసు పెట్టింది సాయి గారు? మమ్మీ పేరు పైన చెల్లె పేరు పైన పెట్టాను. ఆమె మీ మమ్మీ పేరు మీద, మీ చెల్లి పేరు మీద, మీ పేరు మీద. ఓకే, ఒకసారి అమ్మాయితో మాట్లాడదామా? నేను అన్న కూడా కలిసి మాట్లాడదాం. ఓకే 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 ఒకసారి అమ్మాయి నెంబర్ చెప్తారా? హలో అమ్మా నమస్తే. నమస్తే, ఎవరండి? నా పేరు మాధురి, చెప్పండి. ఐడ్రీ మీడియా నుంచి మాట్లాడుతున్నామమ్మా. ఆ, సాయి కిరణ్ గారి కేసు ఒకటి మా దగ్గరికి వచ్చింది. ఏంటండి అర్థం అవ్వలేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సాయి కిరణ్ గారి కేసు ఒకటి మా దగ్గరికి వచ్చింది. ఓకే. ఆయన పాపని చూడాలి అనుకుంటున్నారు, మీరు ఆపుతున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు ఏమైందమ్మా మీ ఇద్దరి మధ్య? పాపని పెళ్ళైనప్పటి నుంచి ప్రాబ్లమ్ మేడం. వాళ్ళు అదేమంటారు కట్నం అది ఇంకా ఎక్కువ తేవాలి అని ఎవరితో మాట్లాడదు అనుమానం అదంతా చేసినారు. అయినా కానీ నేను మాట్లాడరు అని వెయిట్ చేసిన. అక్టోబర్ లో నేను ఆల్రెడీ ఉప్పల్ ఉమెన్స్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే నేను సపరేట్ మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఏంటంటే నేను ఎవరితో కాల్ మాట్లాడినా ఆయన వచ్చేవరకు ఎవరితో మాట్లాడుతుండు అట్లా అని కొంచెం వాళ్ళ మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది నేను అంటే కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, సపరేట్ ఉండండి, ఇద్దరికి పేరెంట్స్ ప్రాబ్లం ఉంది కదా అంటే ఓకే అని ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, మళ్ళీ సేమ్ కాల్ చేసి మెసేజెస్ చేసి గలీజ్ గా తిడుతూ అసలు చాలా అంటే మెసేజెస్ లో కూడా గలీజ్ గా తిట్టి లేకపోతే లేదు మా ఇంట్లో వచ్చి ఫోన్ యూజ్ చేయొద్దు, జాబ్ మానేయాలి, ఇంట్లో వాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంకా మేము చెప్పినట్టునే ఇంట్లో ఉండేది ఉంటారా లేకపోతే లేదు అది ఇది అని అన్నాడు. అప్పటికే నేను ప్రెగ్నెంట్ మేడం 5th month. అయితే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను చెప్పిన ఇట్లా అంటున్నాడు సార్ మళ్ళీ అంటే సరే అమ్మా ఇప్పుడు ఎట్లా నేను ప్రెగ్నెంట్ అయ్యి కదా ఇప్పుడు ఎట్లయినా సెపరేట్ ఉండడం కూడా కుదరదు కదా, మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండు, పాపను బాబు పుడితే అప్పటి వరకు మారుతాడేమో అప్పుడు లేకపోతే నువ్వు నీ డెసిషన్ నువ్వు తీసుకో అని అన్నారు. అన్న తర్వాత మధ్యలో మాట్లాడడం అట్లా చేసి ఓకే అని నేను కూడా మాట్లాడేమో పాప పుట్టిన తర్వాత అని నార్మల్ గా మాట్లాడితే ఓకే అని నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. తర్వాత డెలివరీ అప్పుడు నేను కాల్ చేస్తే వచ్చినారు హాస్పిటల్ కి, ఇక్కడ మేడిపల్లి పరమిత హాస్పిటల్ దగ్గరనే వచ్చి చూడడానికి వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చి ఇంకా అక్కడే 2 సార్లు హాస్పిటల్లో గొడవ పడ్డారు వాళ్ళ మమ్మీ ఆయన మమ్మీ వాళ్ళతో. పాపని మమ్మీ వాళ్ళని ముట్టుకొని ఇవ్వద్దు, పాపకి పాలు తాపాడు, మమ్మీ వాళ్ళు తాపుతుంటే కూడా ఒక 1/2 hour పాపకి పాలు తాపకుండా అట్లనే పెట్టినారు మమ్మీ వాళ్ళు తాపొద్దు అని. అసలు పాపని ముట్టుకొని ఇవ్వలేదు, మమ్మీ వాళ్ళతో గొడవ, అక్కని ముట్టుకొని అసలు గలీజ్ మాటలు, ఈ మాటలు తప్ప ఇంకా మీరు కావాలంటే హాస్పిటల్ కి వెళ్ళైనా కనుక్కోండి, కాల్ చేసినా కనుక్కోండి. March 19th రోజు పాప పుట్టింది. అయితే మళ్ళీ తర్వాత అక్కడ 2 times గొడవ చేసినా గానీ నాకేమన్నాడంటే నేను పాపని చూడడానికి ఇంటికి వస్తా, వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరే అంటే పక్క గల్లీలోనే, పాపని చూడడానికి వస్తా అంటే నేను 21st రోజు డిశ్చార్జ్ అయినా మేడం. March 19th రోజు పాప పుట్టింది, 21st రోజు డిశ్చార్జ్ అయితే ఆ రోజు నుంచి ఎవ్రీ డే వచ్చినారు, ఎవ్రీ డే ఆయన వచ్చిండు. నైట్ నేను 8:30-9 కి నేను ఇంటికి వెళ్ళిన, వచ్చి నైట్ 1 అనుకుంటా 12:30-1 వరకు ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిండు, ఈవినింగ్ వచ్చిండు, వాళ్ళ మమ్మీని తీసుకొచ్చిండు, వాళ్ళ చుట్టాలని తీసుకొచ్చిండు, అలా ఎవ్రీడే వస్తుండు. 25th రోజు వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చిండు. ఇప్పుడు పాత చీర చింపి పాపకి లంగోటి కట్టరా, కట్టిన దానికి నన్ను గలీజ్ గా పాత చీరలు చెప్పి లంగోటి కట్టరా అది అని తిడుతున్నాడు. బెడ్రూమ్ లోకి అసలు మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు వస్తలేరు, ఇలా గొడవ అవుతుంది కదా ఎందుకు, నేను ఇంట్లో వాళ్ళకి చెప్పిన వచ్చినప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి, వచ్చి చూసి వెళ్ళిపోతారు కదా అంటే వాళ్ళు హాల్లోనే ఉన్నారు, మమ్మీ అక్క చెల్లి అందరు హాల్లోనే ఉన్నారు. వాళ్ళ మమ్మీని తీసుకొని ఒక ఆమె స్నానం చెప్పడానికి తీసుకొని వచ్చినాడు. నన్ను అట్లా గలీజ్గా తిడుతూ కడుపులో కుదరడానికి వచ్చినాడు. నాకు సిజేరియన్ అయింది, కడుపులో కుదరడానికి రాగానే డాడీ హాల్లో నుంచి వచ్చినాడు. ఎందుకు అట్లా కొట్టడానికి పోతున్నాం అనే వరకు డాడీని కొట్టిండు. మా చెల్లెని ఆడపిల్లని చూడకుండా తల బట్టి గుంచి చెస్ట్ తాకేటట్టు డ్రెస్ చిరిగిపోయింది, డ్రెస్ గుంజి చెల్లెని మమ్మీని కొట్టినాడు. వాళ్ళ మమ్మీ గలీజ్ గా అసలు. అయితే అట్లా చేసేసి బయటకి రోడ్ పైకి వెళ్ళి కూడా సేమ్ మేము 3 sisters అయితే 4 ఒకరి దగ్గర వండుకుంటారు. వాళ్ళ అమ్మ స్కార్ఫ్ పట్టుకొని తుమరేషాలు అట్లా గలీజ్ మాటలు మేడం.
అసలు పోనీ అని నేను మాట్లాడు పాప అంటున్నాడని చూడడానికి వచ్చి 4 days వచ్చినారు. 25th రోజు ఇది అయింది అంటే ప్రాబ్లం ఏముంది, ఎక్కడుంది ప్రాబ్లం? అయిన తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చడానికి వెళ్తే ఉప్పల్ పిఎస్ లో వాళ్ళు మేడిపల్లికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఉప్పల్ పిఎస్ కే పంపించినారు. చెప్పిన అనమాట నేను ఇట్లా అయింది సార్ అంటే వాళ్ళు గుర్తు అన్నారు. మళ్ళీ ఛాన్స్ ఇస్తావా అంటే లేదు అని కేసు ఫైల్ చేపించిన మేడం. నేను ఇప్పుడు పాపని చూడాలంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోమనండి, ఏదైనా లీగల్ గానే చూసుకుంటా. ఇంకా నేను వచ్చి మాట్లాడి చూపించడం అవన్నీ ఏమి ఉండవు. అదే చెప్పినాం లాయర్ ని కూడా, ఏదో లాయర్ తను కూడా కాల్ చేసింది. మా కజిన్ వాళ్ళతో కూడా మాట్లాడినాడు. అంటే మా కజినే నాకు అడ్వకేట్ అనమాట. ఆయన కూడా చెప్పినాడు. అయితే ఇంకా మళ్ళీ ఏంటో తెలియదు. ఇప్పుడు మీరేంటి మేడం? అసలు నువ్వేం కోరుకుంటున్నావు అబ్బాయి దగ్గర నుంచి? నేనేం కోరుకోవట్లేదు మేడం. అసలు టార్చర్ చేయడం ఏంటి, ఇంట్లో వాళ్ళని తిట్టడం ఏంటి, అక్కని చెల్లెని ఇంట్లో వాళ్ళని తిట్టడం ఏంటి, వాళ్ళ మమ్మీ అసలు గలీజ్ మాటలు. మీరు వస్తే నన్ను రమ్మంటే వచ్చిస్తాను, మీకు చూపిస్తా వీడియో. అసలు మా సీసీ ఫుటేజ్ మొత్తం చూపిస్తాను నీకు. 21st నుంచి వాళ్ళు వచ్చింది ఎవ్రీడే ఫుటేజ్ నా దగ్గర ఉంది. ఆ రోజు ఎలా చేసినారో ఆ ఫుటేజ్ కూడా ఉంది. అంతా నేను చూపిస్తా మేడం. నాకు ఎంత గలీజ్ మెసేజెస్ చేసిండో, ఇంట్లో వాళ్ళని తిట్టడము అవన్నీ. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొట్టి, నేను ఇంట్లో బయట ఎవరికైనా ఫోన్ చేస్తా అని ఫోన్ పగలగొట్టినాడు. వాళ్ళ మమ్మీ కూడా అసలు గలీజ్ గా తిట్టడం, ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడొద్దు. వాళ్ళ మమ్మీ ఇంకా ఏం చెప్తుంది, నాకు కట్నం ఎక్కువిస్తారని. నేను థర్డ్ మంత్ పోతే వదిలే చెప్పింది, బెడ్ రెస్ట్ అని పోతే. సో ఇప్పుడు మీరేంటి మేడం? ఇప్పుడు నేను ఐ డ్రీమ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. అసలు మీరు అబ్బాయి దగ్గర నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకోవట్లేదు మేడం. కేసు నేను వేసినా కదా, లీగల్ గా ఏదైనా సరే లీగల్ గా చూసుకోమనండి. అది కేసు దానికి నేను తప్పు చేసినా అంటే సరే అవే ప్రూవ్ చేయమనండి. లేకపోతే వాళ్ళని నేనైనా ప్రూవ్ చేస్తా. శిక్ష పడాలి కదా ఎవరికైనా. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా, నేను చేసినా తను చేసినా వాళ్ళకి శిక్ష పడాలి, లేకపోతే నాకైనా శిక్ష పడాలి. నేను కేసు వేసినా కదా, అదే ప్రూవ్ చేయమనండి. అదే తప్పు అంటున్నారు కదా, అదే ప్రూవ్ చేయమని చెప్పండి. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ మీద మీరు తిరిగి దాడి చేశారని CCTV ఫుటేజ్ కూడా ఉన్నాయని అమ్మాయి చెప్తుంది. చూపించమనండి మేడం. లేదు అంటే వాళ్ళ ఇంటి ఎదురుగా కూడా వెళ్ళిన నేను. ఒక్క నిమిషం సాయి, నేను ఎంక్వైరీకి వెళ్ళిన చుట్టుపక్కల. వెళ్తే ఇతను ఆమె ఎక్కువ కాదు, ఇద్దరు. నేను ఒకవేళ సాయి తరఫున లాయర్నైనా కూడా అమ్మాయిగా ఇద్దరు భార్య భర్తలు కలిసి ఉండాలని కోరుకునే ఒక హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ రైట్స్ కాబట్టి. సో అట్లా నాకు వాళ్ళిద్దరిని కలపాలి, కౌన్సిలింగ్ చేయాలనేసి వెళ్ళే లోపల వాళ్ళు వెళ్ళి కాల్ చేసి వెళ్ళిపోయినరు. ఎదురుగా వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే ఈ గొడవ అంతా సీసీలో రికార్డ్ అయింది. ఆ రోజే ఇతను వెళ్ళినప్పుడు పోలీసులు ఇతనిది ఏం తీసుకోలేదు. ఎక్కడి వరకు అయిందో ఆమె లోపలికి ఎంట్రన్స్ అవన్నీ అయినాయి, ఆ తిట్లు చూపించలేదు ఈ అబ్బాయి మీద కారం అవన్నీ. ఓన్లీ ఇతను బయటకు వచ్చి తిట్టేటప్పటి మాత్రమే కట్ చేసి అది మాత్రమే పెట్టిండ్రు అక్కడ. అంటే ఇద్దరికి న్యాయం జరగాలి కదా అని నేనేం అడిగిన పోలీసులను, చూడండి ఈయన చేయడము వాళ్ళు చేయడం ఇది కాదు కదా, పాప పుట్టింది, ఇప్పుడన్నా వీళ్ళిద్దరు ఓపికగా ఉండాలి. అవును, పాప కోసం అన్నా. తను ఒక మాట అంటే తను కూడా పోనీలేండి ఏదో కోపంతో అన్నాడు, వేరేది కడతలేని వెంటనే తీసేసి భర్తకు అనుకూలంగా కొత్తది వేసేస్తే అయిపోయేది. రాద్ధాంతం ఎందుకు దానికి? ఇంకొకటి ఏంటంటే అంటే బట్టగాల్సి మీద వేయడాలు, లీగల్గా చూసుకుంటా ఏమన్నా అంటే లీగల్గా చూసుకుంటా, ఇక పాపను కూడా లీగల్గానే చూపిస్తానంటే నువ్వు లీగల్ ఇట్లాంటి అన్నీ కోరుకొని వచ్చావా? కాపురానికి కాదు కదా. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అన్నీ మంచిగా మాట్లాడుకున్నారు కదా, ఇదేం లవ్ మ్యారేజ్ కాదు కదా. వీళ్ళు కూర్చున్నప్పుడు అన్నీ అడిగితే నేను మంచిగానే ఉంటా అని చెప్పిరి. పైగా ఇతని కంటే కూడా ఒక 2 సంవత్సరాలు పెద్దదట. వాళ్ళ అమ్మ అన్నదంట, వద్దులేరా ఎందుకు ఈ అమ్మాయి ఏమైనా ప్రాబ్లం చేస్తుందేమో, వాళ్ళందరి గురించి చుట్టుపక్కల వాళ్ళు చెడ్డగా చెప్తున్నారు, ఏమైనా గొడవలు పడతారట, వాకిలి ఊడ్చే కాడ కూడా గొడవలు వస్తాయట. మీరు ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించలేదు? అత్తగారికి నచ్చలేదని? అత్తగారికి నచ్చలేదు అనేసి నేను అడిగిన. నేను కూడా రేపు కాబోయే అత్తనే, ఆమె కూడా రేపు కాబోయే అత్తనే. అమ్మాయి కూడా ఇప్పుడు మనం చిన్నగా ఉన్నామని అనుకోవద్దు మేడం, రేపు మళ్ళీ వస్తాయి మనకు కూడా. అవన్నీ పక్కన పెట్టండి, మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించారు? అడిగినాను అమ్మ, ఆమె వాళ్ళ అమ్మ, నేను అడిగినా నువ్వేమన్నా అంటే ఇద్దరు మధ్య ఏది జరిగినా కూడా పంచభూతాలు చూస్తే కానీ మనం చూడం. CCTV పంచభూతాలు ఈక్వల్ టు. అయితే ప్రతి ఒక్కటిగా బెడ్రూమ్లో కూడా కెమెరాలు పెట్టుకునే రోజు వస్తుందని నేను అనుకోవడం లేదు.
ప్రతిదీ ఇక అన్ని అందులో పడాలంటే ఇక కాపురాలు ఎందుకు చేయాలి, ఎఫెక్షన్ లేనిది ఇక ఫీమేల్ అండ్ మేల్ అనేది రిలేషనే వదిలేసేద్దాము, సృష్టిలో మనంతకు మనం బతుకుదాం, వాళ్ళంతకు వాళ్ళు బతకని. అరే ఒక బాండ్ అవుతున్నాము, ఒక కుటుంబాలు ఉన్నాయి, మన కుటుంబము, వాళ్ళు 100 మంది వస్తారు పెళ్ళికి, అక్షంతలు వేస్తారు. రేపు ఏ ఫంక్షన్ ఉన్నా పిల్లకి 21 డే ఉంటుంది, బర్త్డే ఉంటుంది, పెళ్లి రోజు ఉంటుంది, ఎన్ని రోజులైంది పుట్టి? 1 ఇయర్కి అన్ని 2 months అవుతుంది. 1 ఇయర్కి అన్ని హరాస్మెంట్ అని అంటే ఎట్లా? ఇక పాపం చెప్పే కొంత కండిషన్ అయితే ఏం ఎందుకుంటది మేడం? ఇప్పుడు నేను ఇక ఆయన మాట్లాడిన కోపం వస్తుంది. మీరు ఆ అమ్మాయి ఏమంటుంది అంటే, మీరు ఏదైనా సరే నేను కోర్టు కేసాను కదా, లీగల్ గా తేల్చుకోండి అంటాం. ఇప్పుడు అట్లా అన్నంత సేపట్లోనే ఈ అబ్బాయికి ఏమని అంటే, తనకు కావాల్సింది ఏంటంటే ఆ పాప మీద చాలా ప్రేమ వచ్చేసింది. అంటే తన వల్లనే పుట్టింది, ఆమె కూడా ప్రేమ చిన్నమే, కానీ ఇట్లా చేస్తుంటే ఇంకా కోపం వస్తుంది మేడం. నాకు ఏం చేయాలో అర్థమవుతలే. మెడిటేషన్ కూడా వెళ్ళినా ఇక నేను పాపని చూడకుండా ఆమెను చూడకుండా ఇక అన్ని చేతులు కట్టుకొని కూర్చోన్నాను. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అందరూ కూడా సెటిల్ అయి ఉన్నారు, ఎందుకు ఈ గొడవలన్నీ? పాపం నేనైతే ఏమంటలే కదా మేడం, పాపం చూపించచ్చు కదా మేడం. నా పాపం నేను చూసే రైట్ కూడా లేదా మేడం ఈ లోకంలో? అసలు రైట్, ఈక్వల్ రైట్స్ ఉంటాయి, పేరెంట్స్ ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఏడున్నాయి మేడం? నా పాప నాకు చూపించకుండా 2 నెలల నుంచి దొంగలాగా దాచిపెట్టుకుంటారు. ఇది ఎక్కడ పాపం ఉంటుంది మేడం? వీళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయినారు. ఇంకొకటి వీళ్ళ అమ్మని అనే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను చెప్పనా, రేపు ఆమె జాబ్ చేసుకుంటే పని మనిషిని పెట్టుకుంటే ఇంట్లో దొంగతనాలు అవుతున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ అత్త అన్నిట్లో కేరింగ్ ఉంటుంది. మిషన్ కొట్టి బతుకొని పెద్దగా అయ్యి నేను బాబుని పెద్ద చేసినమ్మా, నా కోడలంటే నాకు కూడా ప్రాణమే ఉంటుంది, బిడ్డ పుట్టిందంటే ఇంకా ప్రాణం ఉంది, కానీ ఇంట్లో ఏం పని చేయక్కర్లేదు ఆమె, నా కొడుకుతో ఆమె మంచిగా ఉంటుంది, వాళ్ళ బిడ్డను కూడా నేనే చూసుకుంటా అని ఆమె అంటుంది. ఆమె తిట్టిందనేమో ఆమె అంటుంది, సాక్ష్యాలు ఉన్నాయని ఆమె అంటుంది. అంటే తిట్టరా అండి అత్తలు? ఒకప్పుడు కడుపుతోటి ఉన్న అమ్మాయిలను ఎట్లా టార్చర్ పెట్టిరు. మమ్మీ అన్ని కేసు ఉన్నాక కూడా మా మమ్మీ అన్నం ముందే పెట్టింది మా ఇంట్లో ఉందని చెప్పి. వేరేటోళ్ళు అయితే చేస్తారా మేడం? 1 ఇయర్కే ఏం అనుభవించిరని బాధలు నాకు. అయినా కూడా అన్నం ఉండే పెట్టించింది, జాబ్ చేస్తుంటే చాయ్ తెచ్చి ఇచ్చింది మా మమ్మీ కూర్చున్న కాడికి. ఒక్కొక్కరు 5-5 సంవత్సరాలు 10-10 సంవత్సరాలు వడ్డోళ్ళు ఆడపిల్లలు మానవకులకు వచ్చేది. ఈ కేసులో ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు ఒక లాయర్ గా? తగ్గాలే ఈమె అంటే లాయర్ గా ప్రొఫెషనల్ గా చూడమని అంటే ఈ అబ్బాయికి విడాకులు ఇప్పిమని అబ్బాయి అన్నాడు అనుకో, మీరు జస్టిస్ పరంగా చెప్పండి, అబ్బాయి తరపున మాట్లాడకండి. అబ్బాయి తరఫున అయితే అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఇద్దరికి ఒకటే చెప్పిన. డైవర్స్ నోటీస్లో కూడా ఇదే మెన్షన్ చేసిన. నోటీస్ ఫస్ట్ ఒకటి నోటీస్ పంపించండి మేడం అని అంటే, ప్రొఫెషనల్గా చెప్పినప్పుడు వినాలి కదా అని, చూడమ్మా మంచిగా ఉంటే మేము ఇద్దరు కలిసి ఉండండి, సరే ఆయన ప్రాబ్లమ్స్ నీకు నచ్చలేదు, ఆయన తీరుతున్నాడు, ఇంకా ఎన్నో కళలు కానీ వచ్చి ఉంటావు, నీ కళలు వేరే ఉండి ఉంటాయి, ఆయన కళలు వేరే ఉండి ఉంటాయి, మీ ఇద్దరికి బాండ్ కానప్పుడు ఒకరినొకరు ఏం అనుకోకుండా ఫ్రెండ్లీగా విడిపోండి, లేదా ఫ్రెండ్లీగా మళ్ళీ కలిసి ఉందాం, క్షమించుకుందాం అనేసి కలిసి ఉండండి. మీరు కారం పొడి పోసి కట్టడం తప్పు కదా, అది 326 వస్తుంది కేసు, తెలియదా మీకు? ఇది కూడా నేరమే కదా అని మెన్షన్ చేసి పంపిస్తే దానికి వాళ్ళ లాయర్ ఫోన్ చేసిండు, వాళ్ళ బావ కజిన్ చేసి, డైవర్స్ అంత ఈజీ కాదు, మేము డైవర్స్ ఇయ్యము అట్లా అని చెప్పి పాపం చూపించాము, అట్లా అని చెప్పి కాపురానికి రాము, ఏదన్నా అంటే కోర్టులో చూసుకోండి, ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు అవుతుంది అనేసి అన్నాడు. ఏంటిది అంటే నువ్వు అంత ఉగ్రవాది టైప్ అన్నట్టు చూపిస్తున్నారు అతన్ని. చూపిమన్నాను మేడం, తిట్టడం కాకుండా నేను కట్నం గురించి తిట్టినా, ఇంకా తిట్టడం అయితే జరిగింది. ఎందుకంటే 1 year అయింది మ్యారేజ్ అయ్యి, కడుపు కాగానే పోతే ఇప్పటి వరకు రాలేదు మేడం ఆమె. నేను ఎట్లా ఉంటా మేడం? ఎవరైనా ఉంటారు కదా, ఇప్పుడు ఇంటికి పోతే కేసు పెడతారు కదా, ఇంటికి పోతే కేసు అంటున్నారు, వాళ్ళు ఏం చెప్తే అదే తీసుకుంటారు PS లా. నేను ఎట్లా మేడం ఇప్పుడు దీనికి సాకు మీరే చెప్పండి పరిష్కారం. అంటే కాపురానికి రారు, లీగల్గా చూసుకో అని చెప్పి పాపాన్ని చూపియ్యరు, ఎట్లా మేడం ఇట్లయితే? మీకు లాస్ట్ లో ఇంకేం కావాలి? నా పాపని చూడాలి మేడం, ఆమెతో నాకు అవసరం కూడా లేదు, డైవర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా, పాపని చూపించాలంతే. ఇక అదైతే కోర్టులోనే పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే తను మాట్లాడింది ఇప్పుడు విన్నాను కాబట్టి. తను నాకు కూడా ఏమి ఇదనిలే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడింది, బాధపడింది కూడా. నేనన్నా అమ్మాయి రెస్పెక్ట్ గానే మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు తప్పు జరిగింది అంటే మేడం, మీకు తెలుసు చట్టాల గురించి, తిట్టినా కూడా కేసులే, అవును తిట్టినా కూడా కేసులే.
ఆ అమ్మాయి వైపు నుంచి ఆ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అంటే రెండు వైపుల నుంచి ఆ తప్పు ఉంటేనే అది నలుగురు మధ్యలోకి వస్తుంది. రెండు వైపు అంటే తిట్టింది ఎవరి వైపైనా ఒకరి వైపు ఉందనుకోండి, ఏమన్నా గిల్లింది ఎవరు చూడడు, అది మనకు మంట మండుతుంటది, దానికి మనకు నోట్ల బూతులు వచ్చేస్తాయి. అవును, అట్లా అబ్బాయికి వస్తున్నాయి, కాదనడం లేదు. అయితే సంపాదించి తీసుకొచ్చి నా భార్య నా బిడ్డలు అనే క్యారెక్టర్ ఇది, అంతకుమించి వేరేది తెలియదు. ఇంకేదన్నా అంటే ఇక తిట్టు ఎందుకు వస్తుంది అంటే నానే మనిషి మీదే వస్తుంది. ఎవరినో పక్కోడిని ఎక్కడనో పోయి తిట్టాం కదా, నా భార్య అనే వస్తుంది తిట్టు. మా మమ్మీ మా డాడీ ఇప్పుడు మేము పుట్టి పెరిగింది అదే ఊరు మేడం. మొత్తం అందరు మళ్ళీ వాళ్ళు ఈ అబ్బాయి మంచోడని తెలుసుకొని కోళ్ళు కాదు మేడం, ఆమె సంవత్సరం ఎంక్వైరీ చేసింది వాళ్ళమ్మ. అడిగి నువ్వు మంచోని ఇచ్చిన బిడ్డ అని మంచోని చెప్పారు అందరు అని అన్ని చేసిరు మేడం. చేసి ఇప్పుడేమో మొత్తం మళ్ళీ చెడ్డు అని బదులు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలా పెంచుకుంటూ పోతే కోర్టులో చూసుకుంటా లీగల్గా అని అన్నది అనుకోండి, అది ఇంకా పెద్దగా అయిపోతుంది. ఆ అబ్బాయి ఇంకా నాకు కొద్దిగా ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి ఆమె కోసం అని అంటే ఒక ఆమె ఇవ్వనంటుంది కదా డివోర్స్ కూడా ఇవ్వనంటుంది కదా. ఇవను నేను అదొక మూవీ టైప్లో అయిపోయింది ఇది. పోయి కూర్చుంటా, నేను చెట్టెక్కి కూర్చున్నా, నువ్వు అన్ని కాళ్ళు మొక్కుతా అంటేనే వస్తా అన్నట్టుంది. కారం పొడి పోసింది, ఇవన్నీ ఇక పక్కకు పోయి నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, నువ్వు వచ్చి గమ్మున నాతోటి ఉంటావా ఉండు అనేటట్టుగా ఉంది ఆమె విషయం. అట్లా అందామని చెప్పి ఇంటికాడికి పోయి బతుల్లాడదామన్నా కూడా నువ్వు ఎందుకు వచ్చినావు, ఇంటికి ఎందుకు వచ్చినావు అని మళ్ళీ వెంటనే పోలీసులకు 100కి కాల్ చేసి రకం ఉంది. ఇక అప్పుడు ఏం చేస్తాడు భయపడి, ఇంత భయంగా నేను ఉండాలి, నా ఇంకేం చేయాలి, నాకు డైవర్స్ ఇప్పించేసేయండి, ఎందుకంటే ఎన్ని రోజులు ఒక్కడనే ఇంటికి, కుటుంబం కూడా చూసుకోవాలి కదా, నాకు బయటికి పోతుంటే టెన్షన్స్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే 20 రోజులు వీళ్ళిద్దరూ అమర ప్రేమను అనుభవించారు, ఒక్కటి కూడా తక్కువ లేదు. అబ్బాయి చెప్పిండు బాధపడుకుంటూ, ఆ ఫొటోస్ చూపించిండు, వాళ్ళిద్దరు ఇంత అనురాగంగా ఉన్నారు, ఏమైంది సాయి మళ్ళీ అంటే, ఏమో మేడం గుర్తొస్తేనే బాధ అనిపిస్తుంది, ఇట్లా ఎవరికి జరగకూడదు, నాకు ఆమె బాగా గుర్తొస్తుంది, పాప గుర్తొస్తుంది, ఆమె లేని పాప ఎక్కడికి వెళ్ళి వచ్చింది సాయి అంటే, అవును మేడం ఆమె కూడా నాకు కావద్దు అంటలేను, కానీ ఇదేంటి మేడం నాకు కోపం తెప్పిస్తుంది, ఎందుకు కోపం వస్తుంది అంటుంది కదా, నేను కొంచెం కంట్రోల్ చేసుకో, బిజినెస్ కాదు వైఫ్ అంటే, పో వెళ్ళి హ్యాండ్ ఇట్లా పట్టుకొని నిలబడంటే, ఇక మీరెందుకున్నారు మేడం లాయర్గా, నాకు డైవర్స్ ఇప్పించేసేయండి, లేదంటే నాకు పాపం తెచ్చి ఏమనండి, కారం పొడి కొట్టినందుకు సారీ చెప్పమనండి, నేను మళ్ళీ అన్నీ మంచిగా చూసుకుంటా, నాకు సహనంతో ఉండమనండి, నాకు అర్ధాంగిగా ఉండమనండి, అర్ధనారీశ్వరంగా ఉండమనండి, నాకు అన్నిటికీ సపోర్ట్ చేయమనండి, నేను ఆమెను నెత్తి మీద ఎత్తుకుంటా. కానీ అవన్నీ లేవు అంటే ఇక నేను చిన్న మాట అన్నా కూడా పోయేసి నేను చెట్టెక్కుతానంటే నాకు అలాంటి భార్య 498 పెట్టింది కాబట్టి నాకు అసలు వద్దంటే నేను బాగా బతులాడి ఎన్నో కౌన్సిలింగ్లు చేసిన, ఎందుకంటే ఇద్దరు విడిపోవద్దని ముందుగా మా లాయర్స్ ప్రిపేర్ అవుతాం. నేను పీపీ దగ్గర కూడా తీసుకెళ్ళి ఆయనతో కూడా చెప్పిపించిన కౌన్సిలింగ్, ఇలా నీకు కావాలంటే ఇన్ని రోజులు పడుతుంది, డైవర్స్ అంత ఈజీ కాదు అని అంటే, సార్ నాకు వద్దు సార్ ఈ టార్చర్ వద్దమ్మో, నేను భరించలేకేమన్నా సూసైడ్ చేసుకుంటే అందరి పేరు రాసి పెట్టి అంటున్నాడు, కోల్పోదామా మరి ఇట్లా మగవాళ్ళని ఒక్కొక్కరిని కోల్పోదామా అంటే, ఆడపిల్లలు కూడా జరిగినాయి, ఇట్లా జరగలేదు అంటలేను, చాలా జరిగినాయి, ఎన్నో ఇన్సిడెంట్ జరిగినాకనే 498A వచ్చింది రక్షణగా, ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అందువల్ల నేను కూడా 498B కావాలి, ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలంటే అనేసి ఒకటి నిన్నటి నుంచి నేను ఫైట్ చేస్తున్నా. వీళ్ళ కేసులోనే ఫైట్ స్టార్ట్ చేసిన, పోలీసుల దగ్గర పోవడం, 498B పెట్టండి, వాళ్ళని కూర్చుంటారు. అప్పుడు ఆమె కూడా నా మీద కూడా కేసు పెట్టినావు కదా అనేసి వస్తుంది, లీగల్గా చూసుకుంటాను కదా, లీగల్ అనే చూసుకుందాం, ఇద్దరు ఫైట్ చేస్తుంటారు కదా, అప్పుడు కాంప్రమైజ్ అవుతారా విడిపోతారా తెలుస్తుంది మనకు. ఈ బీ పెట్టకపోతే కష్టం సార్ అని. ఇంకోటి 2011లో సెప్టెంబర్ 7న కొసారి కమిషన్ అని చెప్పేసి వచ్చింది, అతను ఫైల్ చేశారు ఈ విషయం సుప్రీంకోర్టులో చేసి 498Aకి 498B అనేది ఒకటి రావాలి, ఈ సవరణలు ఉండాలి, ఇట్లా కారం పొడి పోసి కొట్టినప్పుడు ఇట్లాంటివి అయినప్పుడు 326 ఇట్లాంటి సెక్షన్స్ పెట్టి అమ్మాయిని కూడా మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది, సవరణలు చేయాలని చెప్పేసి కొట్లాడిండ్రు ఆయన. డాక్టర్ అనుపమ అని ఫైల్ చేసిండ్రు కేసు, అప్పుడు ఆయన దానికి చైర్మన్గా నియమింపబడ్డాడు. అంటే 2011లో అది ఇంప్లిమెంట్ చేసి కనుక నిజంగానే 498B చట్టం వస్తే
అప్పుడు భార్యాభర్తలు ఈక్వల్ రైట్స్ అనేవి ఇద్దరికీ ఉంటాయి. వచ్చి ఇద్దరు కలిసి ఉండే ఛాన్సెస్ ఉంది. పిల్లలు కూడా అనాథలు కాకుండా వాళ్ళు. ఇంకొకటి మనం అనుకుంటాము ఇప్పుడు దందన్మని జరిగిపోతున్నాయని, పిల్లలు ఎలోన్గా ఫీల్ అయ్యి ఎన్నో తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మగ పిల్లలను కాపాడుకోవాలి, ఆడపిల్లలను కూడా కాపాడుకోవాలి. సహనంలో భూదేవిగా ఉండాలి మనం. అవును, అమ్మతత్వంలో భర్త అమ్మతత్వం కొన్ని ఇప్పుడు అమ్మాయిలు కూడాను వాళ్ళ ఇండివిజువాలిటీ అమ్మాయినాక తెలుస్తుందండి అమ్మ ఎలా ఉండాలనేది. ఎందుకు తెలుస్తలేదో తెలియట్లేదు. అయితే పాపని ఇంకొకటి ఏంటంటే కొన్ని కేసులలో పాపనే ఎత్తుకపోయిన కేసులు చూసిన నేను. ఎత్తుకపోయేసి ఇంతవరకు చూపించలే, అమ్మాయి కోర్టుకు తిరుగుతుంది, నా పాపని నాకు ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం అని అంటే వాడు ఇల్లు వదిలేసిండు, అన్న వదిలేసిండు, ఇంట్లో ఆమెనే ఉంది, సొంత ఇంట్లో, అత్తగారి ఇంట్లోనే వండుకుంటూ కొట్లాడుతుంది. ఆ అబ్బాయి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయిండు, ఇంతవరకు పిల్లలు చూపించలే, దగ్గర కూడా పెట్టుకోలే. ఎక్కడ వేసిండు? హోమ్లో వేసిండు, గవర్నమెంట్ హోమ్లో. ఎట్లా పెరుగుతారు వాళ్ళు? అంటే తల్లిదండ్రులకి దౌర్భాగ్యం ఏంది? మంచిగా ఉండక ఇద్దరు అంత దూరం వెళ్ళడం ఏంది? నచ్చలేదు విడిపోండి, లేదా కలిసి ఉండండి, పిల్లలను మంచిగా చూడండి, లేదా విడిపోండి. కానీ ఈ టార్చర్ల వల్ల జీవితాలే అయిపోతున్నాయి కదా. 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా తిరుగుతూనే ఉంటాయి. అమ్మాయి రోడ్లో పట్టుకొని బస్సు ఎక్కి అదే టెన్షన్లో తిరగడం, కార్లో బుక్ చేసుకొని తిరిగినా ఏం తిరిగినా అమ్మాయికి టెన్షనే, ఈ అబ్బాయికి కూడా అదే టెన్షన్. ఏం చేస్తారు వీళ్ళిద్దరు సమాజానికి చెప్పండి? ఓకే, మ్యాక్సిమం మనకి ఇది వాళ్ళు కోర్టులోనే మేము తేల్చుకుంటాం, మేము కోర్టు వరకు మేము కోర్టులోనే కేసు వేసాం కాబట్టి కోర్టులోనే తేల్చుకుంటున్నాం అనుకుని వాళ్ళు అమ్మాయి ఖరాఖండిగా చెప్తోంది. మరి ఇంకా ఏం చేయాలి అన్నా కూడా ఇప్పుడు కోర్టే చేయాలి. సరే ఏంటి మరి అమ్మాయి అట్లా అన్నప్పుడు? డైవర్స్ తీసుకుంటా మేడం, నేను పాపం చూసుకుంటా కోర్టు నుంచి. ఇది ఆన్సర్ ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుండి ఇదే ఆన్సర్. డివోర్స్ ఇచ్చి పాపం తీసుకుంటా, పాపం చూసుకుంటా నేను. అప్పుడప్పుడు కోర్టు ఈ మాట నేను అన్నాను, డైవర్స్ ఇస్తే పాపం తీసుకుంటారా? పాపం వెళ్ళి ఆమె చూసుకుంటారా? వద్దనుకున్నా కూడా పాపం మొత్తానికి తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నా మేడం. అంటే ఆమె సేఫ్గా ఉండని, నా పాపని నేను, నా రక్తం కూడా ఆమె దగ్గర ఉంటే ఆమెకి ఇబ్బంది అవుతుందేమో అనే వర్షన్లో ఉన్నాడు. నేనన్నా మరి పాపను అప్పుడప్పుడు చూసుకునే వీలు ఉంటుంది, మొత్తానికి ఇచ్చేయదు తను, ఏ తల్లి ఇవ్వదు. అలాంటప్పుడు నువ్వు అప్పుడప్పుడు చూసుకోవాల్సిందే. డైవర్స్ అంటే అంత ఈజీ కదా, ఆమె చెప్తుంది లీగల్గా. నేను డైవర్స్ ఇవ్వను అంటుంది, డైవర్స్ ఇవ్వను అంటుంది, కాపురంకి రాను అంటుంది, పాపం చూపించను అంటుంది, కోర్టు ఏం చెప్తే అదే చేస్తానంటుంది. దీంట్లో అత్తమామలు సఫర్ అవ్వాల్సిందే, చుట్టాలు అందరు ఇంటికి వచ్చి పోయేటోళ్ళు అడగాల్సిందే. మన చెల్లెలు పెళ్లి చేసింది కదా, అందరు వచ్చారు. ఆ చెల్లెలు పెళ్లి ఖరాబ్ కావాలనేసి కేసు పెట్టింది. 5 డేస్ ముందు పెట్టింది మేడం, కేసు పెట్టింది, పెళ్లి క్యాన్సిల్ చేయాలని చూసింది. నేను అడిగిన ఎందుకమ్మా చెల్లెల మీద పెట్టినామంటే ఆడపిల్లల విషయం ఆయనకు కూడా తెలియాలి అని అన్నాను. ఇట్లానా మేడం తెలిసేది? అంటే టార్చర్ పెట్టాలా? ఆమెకేం సంబంధం లేదు, డాక్టర్ ఆమె పైన పెట్టాల్సిన అవసరం లేదు. పెళ్లి రోజు నాడు 100 నేను చెప్పిన కౌన్సిలింగ్ చేసిన, పో కాళ్ళల్లో పడు అని అన్న. అంటే 100 కాళ్ళు చేసిండట, బ్లాక్లోనే పెట్టిందట, కానీ మరి చూసుకొని ఒక్కసారి అన్న తీసి ఏంది అని అడగలేదంట. సరే 100 కాళ్ళు చేసినావు, ఎందుకు ప్రేమ ఉంటేనే కదా చేస్తాడు ఎవడైనా, ఎందుకు చేసినావు అని అడగలేదు. పాపను ఒకసారి చూపించిందంటే కూల్ అయిపోతుండే. పెళ్లి రోజు నాడే కూలే ఇద్దరు కలిసేవాళ్ళు, కానీ బ్లాక్లో పెట్టేసిందంట. ఇక తెగదాకా లాగుతుంది అమ్మాయి. పర్సనల్గా ఏముందో మనకు తెలియదు, తన ఇంటెన్షన్ ఏముందంటే ఒకటే, ఇక నేను పాపను చూపియను, డైవర్స్ చేయను అంటే చెప్పడం అది చెప్తుంది, మనసులో ఏముందో తెలియదు. ఓకే, బై అంటే ఫేస్ రీడింగ్ కాదు, మనసులో ఆడదాని హృదయంలో ఏముందో ఎవరు చెప్పలేరు. బయటికి మనం చెప్పేది ఒకటి ఏంటంటే పాపను చూపించను, డైవర్స్ చేయను, నేను ఏం చేయాలో అది చేస్తాను రానంటే కక్ష చర్యలే. కాబట్టి 498B రావాలి. ఈ కేసు వరకు సంబంధించి మీరు ఎలాంటి జస్టిస్ వస్తే బాగుంటుంది అంటారు? ఇది ఇప్పుడు ఎగ్జామ్షన్ రావాలి ఇద్దరికి. ఇప్పుడు ఒక్కోసారి కమిషన్ ట్రై చేసినట్టుగా మనలాంటి వాళ్ళందరూ ట్రై చేసి ఇద్దరికి సమానంగా న్యాయం రావాలి అని. అంటే కోర్టుకు రాగానే తిప్పుతూ ఉంటారు, జడ్జి కూడా ఏమన్నారు, ఆమె చెప్పేది రాసుకుంటారు, ఈయన చెప్పేది రాసుకుంటారు, వెళ్ళండి పలానా రోజు ఉంది కేసు అంటారు, అలా తిప్పుతూనే ఉంటారు. అలా 4 years అయిపోతుంది, 3 years అయిపోతుంది, పాప ఈ లోపల పెద్దగా అవుతుంది.
ఇతనికి చూడాలని ఉంటుంది. అయితే వన్స్ ఒక్కసారి డైవర్స్ పిటిషన్ వేసిందంటే అమ్మాయిని కోర్టుకు పిలుస్తారు, అడుగుతారు. 498A కూడా పిలుస్తారు, అడుగుతారు, పాపని చూపించమ్మా ఎందుకంటే రైట్ ఉంది అని అంటారు జడ్జి. నెలకోసారో వారానికోసారో తనకి ఇష్టం వచ్చింది ఇవ్వాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది. కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోమని అనేది లేదు, తండ్రిని చూడొద్దని హక్కు లేదు ఎవరికి. అది జడ్జి కూడా చూడు బాబు ఏమో తెచ్చి చూపించు అని అంటది. ఆ చూపడానికి పోయినప్పుడు మళ్ళీ ఇంకేమన్నా గొడవలు అయితే అది ప్రాబ్లం. కాబట్టి దానికి రక్షణగా మరి కోర్టు అయితే ఇంకా మేము అన్ని ఇట్లా చూస్తామని అంటారు. మళ్ళీ అప్పుడు కూడా గొడవలు అవుతాయి, పాపని చూడడానికి వచ్చినావు ఇట్లన్నావు అట్లన్నావు అనేసి కూడా అంటారు. ఇవన్నీ నాకు పెద్ద అదే మళ్ళీ లీగల్ గానే వెళ్ళి చూడడం, లాయర్ సమక్షంలోనో పోలీసుల సమక్షంలోనో చూపించడం జరుగుతుంది. ఇక మేము కూడా మాకు టార్చర్లకు సంబంధించి ఇట్లా పోయినప్పుడు మా మీద కూడా ఏమన్నా అన్నది ఇది అన్నట్టు ఇక మేము కోర్టులలో ఏం ఫైల్ చేయాలి మేడం చెప్పండి. ఇద్దరు అండర్స్టాండింగ్లో సైలెన్స్గా చూసుకొని పాపని చూసుకొని అయినా వెళ్ళిపోవడం, ఆమె పాపని చూపించి వెళ్ళిపోతే ఏం కాదు. కానీ ఇంకా గొడవలు పెట్టుకోవాలని అనుకుంటే ఇక ఎవరేం చేయలేరు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, తనేమో పాప కావాలి అంటున్నారు, ఆమెమో మీ అందరూ ఎదురుగా నేను ఫోన్ కాల్ మాట్లాడాను, ఫోన్ కాల్ విన్నారు, నేను పాపని ఇవ్వను, నేను డివోర్స్ ఇవ్వను, అలాగే కాపురం కూడా చేయను అని చెప్పి కరాఖండిగా చూసి చెప్తోంది. సో దీనికి అంతటికి కూడా పైన ఒక కోర్టు ఉంది, కోర్టు ఖచ్చితంగా ఒక మంచి తీర్పు ఇస్తుందని అనుకుంటున్నా.